హలో గాయ్స్, ఇవాళ మీకు క్రిస్పీ పొటాటో రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం 70% పొటాటోస్ బాయిల్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కారం, తర్వాత సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది కదా, సో బయట నుంచి తెచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే ఈజీగా రెసిపీ చేసుకుంటే చాలా మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది, ఇంటి అందరూ కూడా తినచ్చు. సో మీ దగ్గర కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఉంటే అవి కూడా వేసుకోండి. నేనైతే కొరియాండర్ పౌడర్ కొంచెం, జీరా పౌడర్ కొంచెం అండ్ మిరియాల పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. గరం మసాలా. సో మొత్తం అంతా ఆ మసాలాస్ అన్నీ ఆ పొటాటోస్ కలిపేటట్టు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం దీంట్లోని కార్న్ఫ్లవర్, శనగపిండి, మైదా పిండి ఎలా వేసుకో చెప్తాను. ఫస్ట్ నేను కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత శనగపిండి 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత మైదా 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా పొటాటోస్ కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ వేయకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ మీకు తెలిసేటట్టు చేసుకోవాలి. సో మొత్తం అంతా కలుపుతున్నప్పుడు మనం సైడ్న ఒక కడాయిలో డీప్ ఫ్రై తగినట్టు ఆయిల్ మనం ముందుగానే వేడి చేసుకోవాలి. సో కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం అంతా పకోడీలా వేసుకోవాలి. అండ్ ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే వేయండి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. క్రిస్పీనెస్ కోసం మనం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు తీసేయండి. కనిపించిన విధానంగా మీరు అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి అది కూడా ఫ్రై చేసుకొని కొద్దిగా గార్నిషింగ్కి చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా. చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిందో మన క్రిస్పీ పొటాటో రెసిపీ. సాస్తో తింటే చాలా చాలా బాగుంటుంది. మన క్రిస్పీ పొటాటో రెడీ. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తింటూ. సో బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లో తయారు చేసి పిల్లలకి పెడితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తయారు చేసి చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.